నక్షత్ర తన కాలేజ్ ప్రిన్సిపల్తో పాటు ఇంకొక ఇద్దరు లెక్చరర్స్ని ఇంటికి తీసుకొని వస్తుంది. రండి సార్, రండి మేడం అంటూ వాళ్ళని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతూ, నాన్న ఈవిడ మా కాలేజ్ ప్రిన్సిపల్, ఈయన మా అకౌంట్ సార్, ఈయన ఆర్ట్స్ అండ్ కల్చర్స్కి హెడ్ లక్ష్మీపతి గారు అని చెప్పి అలా నక్షత్ర ముగ్గురిని కూడా పరిచయం చేస్తుంది. నమస్కారం సార్ అని చెప్పి వాళ్ళు శరత్ చంద్రకి నమస్కారం చేస్తూ ఉంటారు. కాలేజ్లో కొత్తగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఫండ్స్ కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, అదేంటమ్మా ఇంతకు ముందే ఒక బిల్డింగ్కి నువ్వు పెద్ద మొత్తంలో చెక్ తీసుకొని వెళ్ళావు కదా అని చెప్పి అంటూ ఉంటే, అది యోగా సెంటర్ కోసం అండి అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. మీలాంటి పెద్దలు ఇచ్చే ఫండ్స్తో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని బతికించడం కోసం అని చెప్పి నాట్యానికి సంబంధించి ఒక బిల్డింగ్ని మేము కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ బిల్డింగ్కి శోభచంద్ర గారి పేరు కూడా పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా నాట్యానికి సంబంధించిన పేరు వినగానే శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఒకప్పుడు శరత్ చంద్ర శోభచంద్రకు నాట్యం చేయొద్దని చెప్పినా కూడా తన మాటను లెక్క చేయకుండా స్టేజి మీద నాట్యం చేసి తనతో పాటు తన బిడ్డను కూడా కోల్పోయిన విషయాన్ని శరత్ చంద్ర గుర్తు చేసుకుంటాడు. నన్ను క్షమించండి, మీకు నేను ఎటువంటి ఫండ్స్ ఇవ్వలేను. ఒకప్పుడు శోభచంద్ర నేను ప్రేమించుకున్నాము, పెళ్ళి కూడా చేసుకున్నాము. పెళ్ళి తర్వాత తను నాకంటే నాట్యాన్ని ఎక్కువగా ప్రేమించింది. ఆ పిచ్చిలో పడిపోయి తన కడుపులో బిడ్డ ఉన్న సంగతి కూడా మర్చిపోయి నాట్యం చేసి చివరకు తన ప్రాణాలనే కోల్పోయింది. అందుకే అటువంటి నాట్యం అనే పిచ్చిని మీ కాలేజీలో కూడా ఎంటర్ అవ్వనివ్వకండి అని చెప్పి శరత్ చంద్ర వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తాడు. ఏంటి డాడీది, వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేశారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ నాట్యం అనే విషయం గురించి ఆలోచించొద్దు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. చూడండి, ఈ ఇంట్లో ఇంకెప్పుడు కూడా నేను నాట్యం అనే పేరునే వినకూడదు అని చెప్పి శరత్ చంద్ర అందరితో అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర, మరి భూమి కూడా నాట్యం చేస్తుంది కదా నాన్న, తను కూడా నాట్యంలో మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరత్ చంద్ర, భూమిని నేను ఆదరించింది తన నాట్యాన్ని చూసి కాదు, తన మంచి మనసుని చూసి. నాకు ఇష్టం లేకుండా ఇకపై తను కూడా నాట్యం అనే పేరుని ఉచ్చరించదు అని చెప్పి అలా శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక తర్వాత అక్కడి నుండి అందరూ కూడా వెళ్ళిపోతారు. భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ భూమితో, మీ నాన్న నాట్యం గురించి, నాట్యకారుల గురించి అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, నా చెల్లెలు చనిపోయింది నాట్యం వల్ల కాదు, ఆ అపూర్వ వల్ల అని చెప్పి గట్టిగా అరిచి చెప్పాలనిపించిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీ అమ్మ బతికున్నప్పుడు తను సంపాదించిన ఆస్తిలో సగం ఆస్తిని నాట్య కళాశాల పెట్టడానికి ఉపయోగించాలనుకుంది. ఈ ఆస్తి మొత్తం కూడా మీ అమ్మ నాట్యం చేసే సంపాదించింది. కానీ ఈరోజు ఆ అపూర్వ అనే రాక్షసి మీ అమ్మ కన్న కళల్ని కూల్చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, అమ్మ కన్న కళల్ని మనం బతికిద్దాం మావయ్య, ఆ అపూర్వ రాక్షసి వచ్చి అమ్మ కళల్ని కూల్చేస్తూ ఉంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మనం ఏం చేయగలమమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఈరోజు మీ నాన్న అన్న మాటలకు నా చెల్లెలు శోభచంద్ర ఆత్మ కానీ అక్కడ ఉండుంటే ఎంత బాధపడేదో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, ఎవరు చెప్పినా నాన్న వినకపోవచ్చు, కానీ శోభచంద్ర గారే వచ్చి చెబితే ఖచ్చితంగా శ్రీ శరత్ చంద్ర గారు వింటారు కదా మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి తలుపు చాటు నుండి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అవునమ్మా, శోభచంద్ర చెబితే ఖచ్చితంగా మీ నాన్న వింటాడు, కానీ నా చెల్లెలు శోభచంద్ర ఎలా చెబుతుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఆ రోజు శోభచంద్ర గారు నా ఒంటి మీద పూని నీ కూతురు బతికి ఉంది శరత్ చంద్ర అని చెబితే ఆయన వినలేదా, అలాగే మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, కానీ నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు నా చెల్లెలు శోభచంద్ర నీ ఒంటి మీదకు రాదు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఎందుకు రాదు మావయ్య, ఆ రోజు నా ఒంటి మీదకు శోభచంద్ర పూనినట్టుగా నటించింది నేనే అని చెప్పి భూమి అంటూ ఉంటే,
దాంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ, నువ్వలా నటించావంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వలా నటించి మంచి పని చేశావు. నువ్వలా చేయడం వల్ల ఈరోజు నా చెల్లెళ్ళ కళలను మనం బతికించబోతున్నామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్న వీడియోని అపూర్వ రికార్డ్ చేస్తుంది. ఇక భూమి శోభచంద్రలాగా నటించి తన 2 చెంపలు కూడా వాయించిన విషయాన్ని అపూర్వ గుర్తు చేసుకొని, ఎంత పని చేశావే, నిజంగానే శోభచంద్ర పూనినట్టుగా నాటకమాడి నా 2 చెంపలు కూడా వాయించావో, నేను అంత సులువుగా నేనెలా వదిలిపెడతాను? కృష్ణప్రసాద్, నేను వేసిన పునాదుల మీద నువ్వు బతుకుతున్నావు, అటువంటిది నా మీదే కుట్ర పన్నుతావా అని చెప్పి, ఒసే భూమి, నువ్వు వేసిన ఈ ప్లాన్ని నాకు ఎలా అనుకూలంగా మార్చుకుంటానో చూడు. నా కూతురు జీవితానికి ఈ వీడియోని పునాదిగా చేసి నిన్ను శాశ్వతంగా అనాథం చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క కృష్ణప్రసాద్ ఒక దగ్గర కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. నాన్న, అర్జెంటుగా నాకు ఒక క్రిమినల్ లాయర్ని పరిచయం చేయండి, నేను క్రిమినల్గా మారదాం అనుకుంటున్నాను, ఒకరిని చంపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, రేయ్, నాకు చాలా పనుంది, ముందు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో గగన్ అన్నయ్య అమ్మాయిలకు ఎంత దూరంగా ఉంటాడో నీకు కూడా తెలుసు కదా, అటువంటిది అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడట అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఆ విషయం నీకెలా తెలుసు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అని చెప్పి చెర్రీ అడుగుతాడు. దాంతో కృష్ణప్రసాద్, లేదు లేదు, నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరట అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఎవరో అన్నయ్య చెప్పలేదు, కానీ అన్నయ్య ప్రేమించాడంటే ఆ అమ్మాయి ఎంతో గొప్పది అన్నట్టే కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అయితే గగన్ గాడు ప్రేమించిన విషయం చెప్పాడు, కానీ ఎవరిని ప్రేమిస్తున్నాడో చెప్పలేదన్నమాట. వాడు చెప్పినప్పుడు నేనెందుకు ఈ విషయం చెప్పాలి, నేను కూడా చెప్పను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. అన్నయ్య ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంటే వాడెవడో వచ్చి అన్నయ్యని కొట్టాడట, అందుకే నేను వాడిని చంపేద్దాం అనుకుంటున్నాను, జైలుకి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, రే, ఆయన గురించి అలా మాట్లాడకురా, తప్పురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, ఏదో నేను మావయ్యని అంటున్నట్టుగా నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, మీ మావయ్యలాగే ఆయన కూడా పెద్ద మనిషి అయి ఉంటాడురా, అందుకే మీ అన్నయ్య పెద్దవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎందుకులే అని ఊరుకొని ఉంటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును, అయ్యుండొచ్చు అని చెర్రీ అంటూ ఉంటే, ఇక ఇంతలో గగన్ చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. హాయ్ సుధరా అని చెప్పి చెర్రీ అనగానే, ఫోన్ భూమికి ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇదేంటి, అన్నయ్య భూమితో మాట్లాడాలంటున్నాడు, కొంపదీసి అన్నయ్య ప్రేమించేది భూమిని కాదు కదా అని చెర్రీ అంటూ ఉంటే, ఒరే, ఎంతైనా ఇంతకుముందు భూమి వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా, అందుకే అభిమానం చూపిస్తూ అలా మాట్లాడాలనుకుంటున్నాడేమో అని చెప్పి ఫోన్ ఇచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసేయని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ ఫోన్ తీసుకుని భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. భూమి బాల్కనీలో వెనక్కి తిరిగి నిలబడి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చెర్రీ అక్కడికి వచ్చి, భూమి, నువ్వు నాతో మాట్లాడతావా లేదంటే మా అన్నయ్యతో మాట్లాడతావా, మా అన్నయ్య ఫోన్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని భూమి చెర్రీతో అంటూ ఉంటుంది. ఇక దాంతో అసలు ఇంతకీ మీ అన్నయ్య నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పి భూమి అంటూ ఉంటే, సుధరా, నువ్వు తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావని భూమి అడుగుతుంది అని చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో గగన్, తను ఒకవేళ నాతో మాట్లాడకపోతే నీ మొహం పగిలిద్దని చెప్పు అని అంటూ ఉంటే, ఇక చెర్రీ అర్థమైంది సోదరా అంటూ భూమికి ఫోన్ ఇస్తూ, నువ్వు ఫోన్ వెంటనే తిరిగి ఇచ్చాల్సిన అవసరం లేదు, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత భూమి గగన్తో ఎందుకు ఫోన్ చేశారని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గగన్, నాకు ఒక క్లారిటీ కావాలి భూమి, నువ్వు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏం అడిగినా ఏడుస్తూనే ఉన్నావు, సరైన సమాధానం చెప్పట్లేదు, నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమవుతుంది, అదేంటో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా ఫోన్లో అడిగితే చెప్పవు, అందుకే డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, రేపు ఎక్కడికి వస్తాను అని గగన్ అంటూ ఉంటే, ఇక్కడికి వద్దు అని భూమి అంటూ ఉంటుంది. నేనేమి దొంగలాగా రాను, దొరలాగా వస్తాను, రేపు నక్షత్ర బర్త్డే ఉంది కదా, బర్త్డే పార్టీకి వస్తానని గగన్ అంటూ ఉంటే, పిలవకుండా వస్తే ఏం బాగుంటుందని భూమి అంటూ ఉంటుంది. పిలవలేదని ఎవరు చెప్పారు, నన్ను నక్షత్ర పిలిచింది, తనిచ్చిన సూట్ వేసుకొని రమ్మని మరీ చెప్పిందని గగన్ అంటూ ఉంటే, ఇక దాంతో భూమి, ఏంటి నక్షత్ర మీకు సూట్ కొనిచ్చిందా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అవును,
తను నన్ను ప్రేమిస్తుందట, నేను వచ్చి కేక్ కట్ చేసి మరి తన నోట్లో పెట్టాలని నక్షత్ర ఆశపడుతుంది అని అంటూ ఉంటే, సిగ్గు లేకపోతే సరి, తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అలా ఇలా చెబుతుంది అని భూమి అంటూ ఉంటుంది. అయినా ఇక్కడ నక్షత్ర ప్రేమించేది నన్ను, మధ్యలో నీకేంటి? కేక్ తినిపించేది కూడా నేనే కదా, మరి నువ్వెందుకో అంతలా ఫీల్ అవుతున్నావని గగన్ ప్రశ్నిస్తాడు. దాంతో భూమి, మరేం లేదు, అసలే మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి అస్సలు పడదు. మీరు ఇలా వచ్చి కేక్ తినిపించారని తెలిస్తే ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ బాధపడేది శారద ఆంటీయే కదా, అందుకే చెబుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది. చూడు భూమి, నక్షత్ర నన్ను పిలిచి ఉండొచ్చు, నేను పార్టీకి రావచ్చు, కానీ నేను వస్తున్నది మాత్రం నీకోసమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. కేవలం నీతో మాట్లాడడం కోసమే నేను పార్టీకి వస్తున్నాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. నక్షత్ర గగన్కి ప్రపోజ్ చేసిందన్న విషయం తెలుసుకున్న భూమి ఎంతో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.